టెకి రాధా గాయత్రి మృతి వెనుక వాస్తవాలు మాత్రం బయటపడలేదు. ఇప్పటికీ కూడా ఒకవైపు కూతుర్ని కోల్పోయిన బాధలో మేము ఉంటూ మళ్ళీ ఈ కేసు విషయంలో మాకు న్యాయం జరగాలి, అసలైన దోషులకు శిక్ష పడాలి అంటూ ఇక్కడ వైజాగ్ నుండి ముస్సోరికి తిరగడమే మా పని అయిపోతోంది. ఇది మానసికంగా మరొక వైపు మాకు మరొక నరకం అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. సరే, రాధా గాయత్రి వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం. సార్, చాలా బాధాకరమైన ఘటన. మొదటి నుంచి మీరు చెప్తున్నారు చాలా అనుమానాలు ఉన్నాయని. బట్ అదే శ్రీచరణ్ వైజాగ్లో మీడియాతో మాట్లాడుతూ కేవలం కూతుర్ని పోగొట్టుకున్న బాధలోనే వాళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు తప్ప నా భార్య అంటే నాకు ఇష్టం కాబట్టి నేను అక్కడ వరకు హనీమూన్కి తీసుకువెళ్ళగలిగాను అని సమర్థించుకున్నారు. ఓ హనీమూన్ ప్లేస్ ఎటువంటిదండి? అది ఒక శ్మశానం లాంటి హనీమూన్. వాడు పక్కా ప్లాన్గా చేసుకుని నేను వెళ్ళాను అక్కడ, ప్రత్యేకంగా నేను వెళ్ళాను. మనిషి అన్నవాడు ఎవడు అక్కడికి వెళ్ళడు, అటువంటి ప్లేస్కి వాడు తీసుకెళ్ళాడు హనీమూన్ అని. అటువంటి హోటల్ వాళ్ళు ఎక్కడో కొండల మీద కట్టారు. ఏదో అక్కడ ఏదైనా జరిగినా ఎవడు దిక్కుండడు. వాడు పక్కా ప్లాన్గా చేసుకుని క్రిమినల్ బ్రెయిన్ కాబట్టి వాడు అన్ని 10-15 రోజులు, నెల రోజులు బట్టి స్కెచ్లు వేసుకుని అన్నీ చేసుకుని ఆ ఏరియాకి తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ మా అమ్మాయి మసూరి వెళ్తాము చేస్తామని మాకు ఎప్పుడూ చెప్పలేదు. మా అమ్మాయి ఓన్లీ ఏమంటే ఇది చెప్పింది, మేము నలుగురు, మా అత్తయ్య మామయ్య గారు, మేమిద్దరం కలిసి ఋషికేశ్ హరిద్వార్కే వెళ్తామని చెప్పింది. వాడు ఏం చేశాడు, లాస్ట్ మినిట్లోనే వీళ్ళిద్దరిని ట్రాప్ చేసి మమ్మీ డాడీని వాళ్ళు వాళ్ళ అమ్మగారు నాన్నగారిని మేనేజ్ చేసి వాడు వాళ్ళిద్దరిని వెనక్కి ఆపేసి వాళ్ళ భార్యను తీసుకెళ్ళాడు. అది పుట్టినరోజు సెంటిమెంట్ పెట్టి. ఇప్పుడు పుట్టినరోజు సెంటిమెంట్ అని ఏ ఆడపిల్లని ఎంత దుర్మార్గ భర్త అయినా కనికరిస్తుంది. అయ్యో వీడి పుట్టినరోజు ఇవాళైనా వీడు కొంచెం సంతోషంగా ఉంటాడేమో అని చెప్పి ఆ రూపంలో వెళ్ళింది తప్ప వీడు చావుకి బహుమతిగా ఇస్తాడని మా అమ్మాయి ఊహించలేదు. అర్థమైందండి, అది జరిగింది. సరే, ఇక్కడ శ్రీచరణ్ చెప్తుంది మీరు చెప్పిన మాటే, అంటే ఏదైతే తను మభ్యపెట్టి తీసుకువెళ్ళాడు అంటున్నారు, అక్కడ మీరు పాప మృతి చెందింది అనేది మీకు ఎన్ని గంటలకు తెలిసింది? అక్కడ మేనేజ్ ఏమైనా చేశాడు అంటారా? 100% మేనేజ్ చేశాడండి. మా అమ్మాయి చాలా ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర, అవి తర్వాత నేను పెడతాను బయట. అర్థమైందా? ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే వాడు 6:30కి మా అమ్మాయి చనిపోయింది, మాకు 8:10 టికెట్లు బుక్ చేసి మరి ఫోన్ చేశాడు. వీడియో కాల్ ఏదో మాట్లాడినట్టు తర్వాత బుక్ చేసి మామయ్య గారు ఇలా అత్తయ్య గారికి ఫోన్ చేశాడు. తర్వాత మా మిస్సెస్ ఏమిటి ఇలా వీళ్ళు మాట్లాడుతున్నా అంటే నేను తీసుకుని మాట్లాడితే మామయ్య గారు ఇలా మీకు టికెట్లు, అత్తయ్య గారికి మీకు టికెట్లు బుక్ చేశాను, మీరు అర్జెంటుగా డెహ్రాడూన్ వచ్చేయండి అంటే వాడు పక్క ప్లాన్ చేసుకున్నాడు. అర్థమైందండి, మసూరి పేరు ఎత్తలే, పక్కా ప్లాన్ అంటే డెహ్రాడూన్ మీరు డైరెక్ట్గా వచ్చేయండి అంటే. మసూరిలో చనిపోయిన అమ్మాయికి డెహ్రాడూన్ ఎందుకు మమ్మల్ని రమ్మనాలి అంటే వాడు ప్లాన్ చేసుకుంటాడు. ఈ డెడ్ బాడీని ఎలాగైనా ఏదో మర్చిపూసి మారగా చేసి కింద పట్టుకుపోవచ్చు నేనని, అంతే కదా ప్లాన్. మసూరి నన్ను డెహ్రాడూన్ రమ్మంటే దాని అర్థం అది జరిగింది. ఫోన్ అది చేశాడు నాకు అంటే ఒంట్లో బాగోలేదండి ఇది అది అని చెప్పాడు నాకు. అమ్మాయి ఇలాగా శ్రోకోల్పోయి పడిపోయింది, నాకు ఏది కాళ్ళు చేతులు ఆటలేదు, నాకు భయం వేస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేశాడు. అరే బాబు నువ్వు భయమే ఎందుకురా నీకు, ముందు పల్స్ చెక్ చేయి, హార్ట్ బీట్ చెక్ చేయి, ఇవన్నీ నేను చెప్పాను. స్పృహ కోల్పోయిందంటే ఎవరిమైనా అదే చేయమంటాం, ఫస్ట్ ఎయిడ్ కింద అట్లా. అది నేను శరీరం చెక్ చేయరా, చల్లగా ఉందా ఎలాగుంది శరీరం కండిషన్, లేదు మా గారు నాకు అర్జెంట్గా మీరు వచ్చేయాలి, నాకు ఏమి ఇది అవ్వట్లేదు, అది భయపడిపోతున్నాను, అది ఇదే డ్రామా చెప్పాడు. ఫోన్ పెట్టేశాడు. మరి మేము డౌట్ నాకు, మరి ఒక ఇదే నేను అనుకున్నాను ఏదో వచ్చేద్దాం, టికెట్లు కూడా వచ్చాయి మాకు ఆల్రెడీ, టికెట్లు కూడా వచ్చాయి కదా వెళ్ళిపోవడానికి. అప్పుడు మళ్ళీ ఇంకొక అరగంట, ఒక 20 నిమిషాలు అరగంట పోయాక వాళ్ళ అమ్మ నాన్నగారికి ఆల్రెడీ వాడు ఇన్ఫార్మ్ చేసాడు, వాళ్ళ ఢిల్లీలో ఉంటున్నారు వాళ్ళు, సగం దూరం వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. అప్పుడు వీడియో కాల్ చేసాడు, అంటే అందరికీ నేను ఇచ్చేసిన, అంటే వాళ్ళ అమ్మగారికి నాన్నగారు అమ్మో నా కొడుకు సత్యహరిశ్చంద్రుడు నా కొడుకు ఎంతో పుణ్యాత్ముడు రాగాలు పెట్టుకుని వాళ్ళ అమ్మ నాన్నగారితో మాట్లాడుతూ మాతో కూడా మాట్లాడాడు. అది జరిగిన సిచ్యువేషన్. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు వైజాగ్ నుంచి ముస్సోరికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, వేగవంతమైన దర్యాప్తు జరగాలి, ఖచ్చితంగా ఇందులో ఒక మిస్టరీ ఉంది, సస్పీషియస్ డెత్ అని చెప్పేసి. అక్కడ పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? మీరు కంప్లైంట్ ఫస్ట్ నేను వెళ్ళగానైతే ఇప్పుడు శనివారం వెళ్ళానండి. శనివారం అయితే నేను అంటే ట్రైన్ 15th కదా, 19th చేరుకున్నానండి. అక్కడ చేరుకున్న ఫస్ట్ అక్కడ SHO మటుకు మమ్మల్ని ఇచ్చేయలేదు, ఏమీ పట్టనట్టు కూరుకున్నాడు. మీరు 4 రోజులు ఏంది మటర్ చేశారు,
మీరు నార్మల్ మర్డర్ కేసు అయింది, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, అది ఇది అని ఏవో కథలు చెప్పాడు. కేసు ఇంకా తీసుకోనట్టుగా ఎఫ్ఐఆర్ నేను తయారు చెయ్యను అన్నట్టుగా అదే అంతా అయిపోయింది. మర్చిపూడి మార్గంగా చేసాం మేము, మీరు ఇంకేమో దీని గురించి పట్టించుకోకర్లేదు. మీరు వాళ్ళు డిక్లేర్ చేశారా అది మర్డర్ కేసే గానీ మీరు లేట్ అయ్యారు అని అట్లా ఏమైనా చెప్పడం జరిగింది అక్కడ పోలీసులు గానీ? మరి మేము లేట్ అయినట్టు కదా మేడం, ఇప్పుడు మేము లేట్ అయినట్టు కదా. మేమేమో మర్డర్ అయిన 30 గంటల తర్వాత చేరాం అక్కడ. పక్కనేం కాదు కదా డెహ్రాడూన్ మసూరి అంటేను, అది జరిగింది. అప్పుడు మేము ఏదో ఇన్ఫ్లుయెన్స్ చూపించి అది మీడియా గీడియా వాళ్ళు అందరూ అక్కడ చేరితే అప్పుడు ఎస్హెచ్ఓ మా యాక్సెప్ట్ చేసి సాయంకాలం వరకు మమ్మల్ని కూర్చొని అప్పుడు ఎఫ్ఐఆర్ తయారు చేశాడు. అది జరిగింది శనివారం నాడు. శ్రీచరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? అది మీరు చెప్పాలి. శ్రీచరణ్ ఎక్కడున్నాడు అన్నది మీరు చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు నా ముందుకు వచ్చారు, పోలీసులు రాలేదు. మీ మీడియా మిత్రులు అందరూ కలిసి వాడు ఎక్కడున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు అని మీరు చెప్పాలి. ఫోన్ అసలు అవుతుందా? వైజాగ్ వచ్చాడు, ఇక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొన్నాను, నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండబట్టి వచ్చాను అని ఏదో సమర్థించుకున్నాడు. వచ్చాడండి, వాడికి ఎఫ్ఐఆర్ లేదు, ఎవరి నుంచి ప్రెజర్ లేదు. వాడు ఏదో దీనిలాగా సత్య హరిశ్చంద్రుడిని వారసుని ఇలాగా వాడు ఇక్కడికి వచ్చి ఏవో స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ తయారు చేయించి అక్కడి నుంచి ఎస్హెచ్ఓ చేత ఇక్కడ ఫోన్ వచ్చిందో మరి వాడు అక్కడ ఆల్రెడీ పోలీసులు మేనేజ్ చేశాడు. వాడు మా అమ్మాయి మర్డర్ చేసిన దగ్గర నుంచి 16 తేదీ 10 గంటలు 11 గంటల వరకు అన్ని రకాలుగా చేయవలసినవన్నీ చేశాడండి. వాళ్ళు నేను చెప్తున్నాను, అది జరిగింది. సో వ్యవస్థని మేనేజ్ చేసి మీ అందరి మధ్య ఒక తప్పుదో పట్టించాడు. అటు వ్యవస్థని పట్టించాడు, ఇటు తల్లిదండ్రులని పట్టించాడు, అత్తమామల్ని పట్టిస్తున్నాడు, అందరినీ పట్టిస్తున్నాడు వాడు. సార్ మొదటి నుంచి ఒకవైపు కూతుర్ని పోగొట్టుకున్న బాధలో ఉన్నా కూడా శ్రీచరణ్ పైనే మీ అనుమానం తప్ప వాళ్ళ పేరెంట్స్ మీద మాత్రం ఎక్కడా లేదు. బట్ ఇప్పుడు శ్రీచరణ్ వాళ్ళ పేరెంట్స్ మీతో అంటే ఈ కేసు విషయంలో న్యాయం జరగడానికి వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది? సపోర్ట్ అంటే కూడా చెప్తున్నారు, నేను ఒక ఫ్రెండ్ ని కోల్పోయాను, కోడలే కాదు అన్నట్టు. ఫ్రెండ్ ని కోల్పోతున్నప్పుడు ఫ్రెండ్నే కోల్పోయారు, కోడల మీద అంత నమ్మకం అంత ప్రేమ అభిమానం ఉన్నాయి, కరెక్టే కాదనలేదు నేను. బట్ కొడుకుకి పోలీసులు ఎప్పుడైతే శ్రీచరణ్ సెల్ స్విచ్ ఆఫ్ అయ్యాడో వెంటనే తల్లిదండ్రులకి ఇద్దరికి ఫోన్ చేశాడంట ఎస్హెచ్ఓ, మాకు చెప్పాడు. నా అడుగుతాం ఇప్పుడు అప్డేట్ మేము తీసుకోవాలి కదా, నాది బాధ్యత. ఎస్హెచ్ఓకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చా ఆయన ఫోన్ ఆఫ్ చేశాడు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఇన్ఫార్మ్ చేశాడు. ఆయన ఏం చెప్పాడు, మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది, మీ కొడుకు నాకు సరెండర్ అయిపోతా అని. మరి బాధ్యత ఉన్న తల్లిదండ్రులు అయితే మరి వాడిని దగ్గరుండి తీసుకెళ్ళారు కదా ఎస్హెచ్ఓ. బాబు నువ్వు ఎక్కడున్నా రారా. మరి కోడలు న్యాయం చేస్తున్నాడా, కొడుకు న్యాయం చేస్తున్నాడు? ఆయన ఫ్రెండ్ని కోల్పోయాడు, ఎవరికి న్యాయం చేస్తున్నాడు ఆయన? మేము ఆరోపిస్తున్నాం. ఆరోపణ నుంచి బయటపడాలి అంటే కొడుకుని అక్కడ చేయాలి కదా. మరి ఏది ఎవిడెన్స్ లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారు? ఎవిడెన్స్ నేను చెప్తున్నాను, ఎవిడెన్స్ ఏమిటి ఎవిడెన్స్ చెప్పండి. నా కూతురికి అయితే చిన్న పిసరు హెల్త్ కండిషన్ కూడా ఎప్పుడు బాగోపోవడం అన్నది లేదు. అటువంటి పిల్ల ఎలా చనిపోయింది? నిజాలు పడాలంటే ఇప్పుడు నేను పోరాడుతున్నాను, వాళ్ళు ఏం పోరాడుతున్నారు చెప్పండి. నేను కొండల్లోని గట్రా డబ్బు ఇచ్చేసి అక్కడ నాకు తిరగని పని వచ్చింది. ఇప్పుడు నా ఇంట్లో నా కూతురు సడన్గా చనిపోయింది, నేనే 10 మందిని పిలుస్తాను, ఇలాగ అయిపోయింది నా కూతురు అని నేనే చెప్తాను. ఎక్కడో కొండలో చనిపోయి అది ఆ ఏరియా శ్మశానం లాగా ఉంటుంది. ఆ ఏరియా అంతవరకు వెళ్ళని పరిస్థితికి వచ్చింది వీడికి. పుట్టినరోజు అంటే నాకు వాడు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుని నా కూతురికి చావు దత్తడే ఇస్తాడా వాడు? చెప్పండి, మీరు ఆలోచించండి. ఒక ఎక్స్ ఆర్మీగా సొసైటీలో ఒక మంచి డిసిప్లిన్ కోరుకునే వ్యక్తులుగా ఉంటారు మీరు. ఇప్పుడు న్యాయం కోసం మీరే ఇంత తిరగాల్సి వచ్చింది. అదే సార్, సమాజం అలాగుంది, ప్రభుత్వాలు ఇలా నడుస్తున్నాయి. నా కూతురు అంత డిసిప్లిన్గా పెంచాను. ఆ అమ్మాయి ఆసామీస్ చదువుతుంది, MBA చేసింది, MCOM చేసింది, MSc సైకాలజీ చేసింది. 10 మందికి చెప్పే లెవెల్లో ఉంది మా అమ్మాయి. 10 మందికి చెప్తా, ఏదైనా సజెషన్ చేస్తుంది, 10 మంది చెప్పే లెవెల్. అదే ఆ అబ్బాయికి ఇది అవ్వలేదు. వాడు ఒక ఇది మొద్దు గమాండ్ మొగాండ్ అని ఒక ఇది పొగరు. నా భార్య నాకన్నా తెలివైంది, నా తల్లిదండ్రులు మా భార్యని మెచ్చుకుంటారు, ప్రతి విషయంలోనే భార్య అన్ని రకాలుగా ఇచ్చేస్తుంది అందరినీ. ఇది అనమాట వాడికి. ఎవరికి? సైకలాజికల్ ఇష్యూ అండి. నాకు మా అమ్మాయిని ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టడం ట్రై చేశాడు, కానీ అమ్మాయి తెలివైంది కాబట్టి కొంచెం ఇదైంది. ఇటువంటివన్నీ వస్తూనే ఉంటాయి, తెలివైంది కాబట్టి కొంచెం కోలుకుంది మేడం. ఎన్నో రకాలుగా ఇచ్చేసాడు.
ఏదంటారు బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం అనిగా, లేకపోతే వాళ్ళు హైదరాబాద్లో ఒక నెల ఫ్లాట్ తీసుకున్నారు, అందులోని సీసీ కెమెరాలు చెక్ చేయించడం అని, ఇటువంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాడు. బట్ క్యాబ్లో వెళ్తుంటే వీడియో కాల్ చేసి ఈ పక్క అటుపక్క ఉన్నారు ఇటుపక్క ఉన్నారు, క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ మీ వస్తాయా బయటకు? మరి క్యాబ్లో ఆఫీస్ క్యాబిన్లో కూర్చున్న వర్క్ ఆఫీస్ మీరే ఆలోచించి, ఎంఎన్సీ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీలు ఎన్ని పనులు ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిండి మీద చేస్తుంటుందా, మంచి నీళ్ళు తాగడానికి చేస్తుండే టైం ఉంటుందో చెప్పండి. ఎంత బ్రదర్ ఉంటుంది. వీడు కాల్ చేసి నీ లెఫ్ట్ ఎవరు రైట్ ఎవడు, క్యాబిన్లో ఎవరు వచ్చారు, ఏమిటి ఇదంతా? సైకో కాకపోతే ఎవడు? వీడు సైకో అనుకోవాలా, ఎవడు మృగం అనుకోవాలా? నేను ప్రశ్నిస్తున్నాను. ఇన్ని పెట్టాడు నా దగ్గర, అన్నిటికీ ప్రూఫ్ ఉన్నాయి. ఒక సైకోని ఎలా ప్రభుత్వాలు నమ్మి వాడిని విచ్చలవిడిగా వదులుతున్నాయి. ఇలాంటి వాళ్ళని బయటకు వదలడం సొసైటీకి కూడా ప్రమాదం అని ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నా కూతురు చేయాలంటే ఇంకో కూతురు రేపు చేయడా, ఇంకో ఆడబిడ్డకి చేయడా? వీడు వాళ్ళు తప్పించుకుంటాడు. చట్టాన్ని మసిపూసి మాటగా చేసి రేపొద్దున ఇంకొక ఆడపిల్లకి చేయడం నమ్మకం ఏంటుంది? ఇది నా వేదన. ఫైనల్ గా ఈ కేసు విషయంలో ఏ రకమైన న్యాయం కోరుతున్నారు? వాడికి ఎటువంటి శిక్ష పడాలండి. అది మరణ శిక్ష, ఏ శిక్ష ఏని కాదు. నేను ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఏ శిక్ష? మరణ శిక్ష. ఇప్పుడు మర్డర్ చేసిన వాడికి ఏ శిక్ష చేస్తుంది ప్రభుత్వం? అటువంటి అది కూడా నడి రోడ్డు మీద వేస్తే సభ్య సమాజం గర్విస్తుంది. అటువంటి వాడికి నడి రోడ్డు మీద శిక్ష పడినా నాకు ఇది లేదు. సార్, శ్రీచరణ్కి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా సార్? పెళ్లి కాకముందు కానీ పెళ్లి అవి మనం ఇష్టంగా పెళ్లి చేసుకుని ఇద్దరు ఇష్టంగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మీ అమ్మాయి అంటే మాకు ఇష్టం, నాకు ఇష్టం. 2 కుటుంబాలని నమ్మించాడు. అటు తల్లిదండ్రులని నమ్మించాడు, ఇటు అత్తమామల్ని నమ్మించాడు, అటు కుటుంబాన్ని నమ్మించాడు, వాళ్ళ రిలేషన్ అందరినీ నమ్మించాడు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం పక్కకి వెళ్తే ఒకలాగా ఉంటాం, 10 మంది ముందు ఒకలాగా ప్రవర్తిస్తాం. అదే అనమాట సైకో మెంటాలిటీ. సార్, ఇప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు అతనిలో యాక్టింగ్ చూసారా, లేకపోతే భార్యను కోల్పోయాను అనే రిగ్రెట్ చూసారా? యాక్టింగ్ చూసామండి. యాక్టింగ్ మీకు తెలీదు. మరి మీరు మీడియా కంటే మీరు క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ క్వశ్చన్ అదే మీరు క్వశ్చన్ వేయడం, ఆన్సర్ చేయడం. యాక్టింగ్ నేను చూశాను కల్లారు, నా కల్లారు. ఇప్పుడు పెడబాబులు నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయా? నాకేదో నీళ్ళు రాలేదు, నేను చేయలేదా? నా కూతురు పోయింది, నా కూతురు నాతోనే ఉంది. నేను అల్లారి ముందుకు పెంచుకున్నాను. నాకు ఇచ్చేసేది డాడీ అలా చేయాలి ఎలా చేయాలి అని. దాని మాట వింటుండేవాడిని ఎప్పుడు. దానికి ఊహ తెలిసిందంటే డాడీ అలా ఉండాలి, మనం ఎలా ఉండాలని నాకు చెప్పేది. సర్ప్రైజ్ కూడా చేద్దాం అనుకున్నారు, సెలబ్రేట్ చేసి. ఆ మృగం ఇలా తయారు చేశాడు. అటువంటి మృగాలను ఏం చేయాలి చెప్పండి మీరు? చట్టం మా చేతిలో చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము పోరాడుతున్నాను. నేను ఆ రోజు మా ఊరు తీసుకెళ్ళిన రోజు మా అమ్మాయిని, ఆ రోజే వాడు ఎక్కడా లేక అడ్రస్ లేకుండా పోను, నేను ఆపాను. ఇది మన పద్ధతి కాదు, చట్టం మీద మనకు చట్టాన్ని గౌరవిద్దామని ఆపాను నేను. లేకపోతే మా ఊరు మా అమ్మాయిని తీసుకుని కొన్ని వేల మంది వచ్చారు మా అమ్మాయిని చూడడానికి. దాని ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. గుండె లోతుల్లో నుంచి ఒక తండ్రి మాట్లాడుతున్నటువంటి ఆవేదన. ఇట్లాంటి ఒక కన్న కూతుర్ని నేను పోగొట్టుకున్నాను, తనే నా ప్రాణం అనుకున్నాను, కానీ ఒక వ్యక్తి చేతిలోకి పెడితే తను బాగా చూసుకుంటాడు అంటే అందరినీ నమ్మించి మోసగించినటువంటి పరిస్థితి. దీన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. న్యాయం కోసం ఇటు విశాఖ నుంచి ముస్సోరి వరకు తిరుగుతూనే ఉన్నాను, పోలీసులు కాలవేళ పట్టుకుంటున్నాను, అయినా కూడా న్యాయం ఇప్పటికీ జరగట్లేదు. కానీ ఇట్లాంటి సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళని సొసైటీలో వదిలేస్తే మరొక అమ్మాయి బలైపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒక తండ్రిగానే కాదు, సొసైటీ పైన ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక పర్సన్ గా కూడా అటు ప్రభుత్వాలని, పోలీసు వ్యవస్థలన్నింటినీ కూడా నేను కోరుతున్నాను. నా కూతురు కేసు విషయంలో వాస్తవాలు బయట పెట్టండి. ఖచ్చితంగా ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి నేను పోలీసులకు ఎవిడెన్స్ గా ఇచ్చినా కూడా ఈ కేసు మూవ్ ఆన్ అవ్వట్లేదు, ముందుకు వెళ్ళట్లేదు. ఈ కేసు విషయంలో మంచి న్యాయం చేస్తారనే నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను అంటూ ఆయన చెప్తున్నారు. సో ఏదైతే ఈ ఆరోపణలు కాదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు దర్యాప్తు చేసిన తర్వాతే అతనికి కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉందని కూడా రాధా గాయత్రి తండ్రి అభిప్రాయపడుతున్నారు.